తిలక్ వర్మ అవైలబిలిటీ మీద క్లారిటీ వచ్చింది. తను నెక్స్ట్ 2 T20Is కూడా అందుబాటులో లేడు. వాట్ డస్ దిస్ మీన్? ఎవరికి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి? శ్రేయస్ అయ్యర్ ఫైనల్ గా ఆడతాడా ఒక మ్యాచ్ అన్నా ఈ T20I సిరీస్ లో? లెట్స్ టాక్ అబౌట్ దాట్. అలాగే WPL లో వీవ్ సీన్ ద ఫస్ట్ సెంచరీ ఎవర్. 82 మ్యాచ్ల తర్వాత ఆ 99ని దాటి సరిగ్గా 100 స్కోర్ చేసిన బ్యాటర్ నాట్ శివ బ్రంట్. We'll talk about that. Of course, a brilliant counter-attacking fight back by Richa Ghosh. దాని గురించి తప్పకుండా మాట్లాడాలి. అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇంకా తేల్చలేదు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు లేదా వరల్డ్ కప్లో. అయితే వాళ్ళ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. జాయిన్ అవ్వకపోతే వరల్డ్ కప్లో ఆడకపోతే ఏం జరిగే ప్రమాదం ఉంది, దాని గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, తిలక్ వర్మ అవైలబిలిటీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే తను ఇంకా పూర్తిగా ఫిట్ అవ్వలేదు. హీస్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బెంగళూరు. రికవర్ అవుతున్నాడు, ఆ ప్రాసెస్లో ఉన్నాడు. కాకపోతే February 3rd టీంతో పాటు తను జాయిన్ అవుతాట. దాని అర్థం ఏంటంటే 28, 31 ఏవైతే 4th and 5th T20 ఇంటర్నేషనల్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఇండియన్ స్క్వాడ్ లో ఆడడు తిలక్ వర్మ. వాట్ డస్ దిస్ మీన్? ఫస్ట్ థింగ్, సంజు శాంసన్ కి ఇది ఒక పెద్ద అవకాశం. ఎందుకంటే తిలక్ వర్మ వెనక్కి వచ్చుంటే తనని తప్పనిసరిగా ఆడించి ఉండాల్సింది. బికాస్ యూ వాంటెడ్ టు గివ్ సమ్ గేమ్ టైం వరల్డ్ కప్ కంటే ముందర. అండ్ తన ఆడితే ఆ ఓపెనింగ్ పొజిషన్లో సంజు ఆడాలా, ఇషాన్ కిషన్ ఆడాలా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉండుండేది. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇషాన్ కిషన్ ఆడుండేవాడేమో, బికాజ్ 3 మ్యాచ్లు వరుసగా ఫెయిల్ అయ్యాడు సంజు శాంసన్. కానీ ఇప్పుడు తిలక్ వర్మ అవైలబుల్గా లేకపోవడంతో సంజు శాంసన్కి ఇంకొక 2 మ్యాచ్లు అవకాశం దొరికే ఛాన్స్ ఉన్నావు. ఈ 2 బహుశా తనకి వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ ఆడతాడా ఆడ్డా అది డిసైడ్ చేసే 2 మ్యాచ్లుగా మారచ్చు. రన్స్ స్కోర్ చేస్తే సరే, చేయకపోతే ఇషాన్ కిషన్ క్యాన్ బికమ్ ది ఓపెనర్ అండ్ ది వికెట్ కీపర్ ఇన్ క్రికెట్ టీమ్కి వరల్డ్ కప్లో. ఇప్పటికి కూడా సంజు శాంసన్ ఎందుకు బ్యాక్ చేస్తున్నాం అంటే సంజు శాంసన్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. ఇది నంబర్సే చెప్తాయి, తన పర్ఫార్మెన్స్లే చెప్తాయి. ఎస్, తన కన్సిస్టెన్సీ అంత ఎక్కువగా ఉండదు, కానీ తనకి కన్సిస్టెంట్గా అవకాశాలు కూడా వరుసగా రావు. తను ఇలా 2-3 లో స్కోర్స్ చేస్తాడు, తర్వాత ఒక పెద్ద స్కోర్ చేస్తుంటాడు. బట్ ద డే హీ స్కోర్స్ బిగ్, హీ విన్స్ యూ ద గేమ్స్. అండ్ అది ఇండియన్ క్రికెట్ టీంలో టాప్ ఆర్డర్లో అందరూ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు హైపోథెటికల్గా అభిషేక్ శర్మ ఒక 4 మ్యాచ్లు ఫ్లాప్ అయితే తీసేయమంటామా? అనో, బికాజ్ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ ఉన్నారని తెలుసు. ఇషాన్ కిషన్ ఇప్పుడు 2-3 మ్యాచ్లు వరుసగా ఫ్లాప్ అయిపోయి 3, 4, 10 రన్స్ మాత్రమే స్కోర్ చేస్తే అరే ఏం బ్యాటర్ రా అంటామా? అనో, ఎందుకంటే తను మన రీసెంట్ మెమరీగా అకార్డింగ్గా ఆలోచిస్తే తను అద్భుతంగా ఆడున్నాడు. అదే యార్డ్స్టిక్ తోటి సంజు శాంసన్ని కూడా చూడాలి. అఫ్ కోర్స్ ఈ 2 మ్యాచ్లు ఆడకపోతే ఆల్రెడీ చెప్తున్నా, తిలక్ వర్మ వెనక్కి వచ్చి ఉంటే సంజు శాంసన్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు తిలక్ వర్మ లేడు కాబట్టి సంజుకి ఇంకా అవకాశాలు దొరుకుతాయి. కానీ పర్ఫామ్ చేయకపోతే ఐఎమ్ కైండ్ ఆఫ్ షూర్ దట్ తనని ప్లేయింగ్ లెవెల్ నుంచి పక్కకు తప్పిస్తారు. నౌ ఇక్కడ ఇంకొక ప్రశ్న రావాలి. ఇప్పుడు నంబర్ 3లో తిలక్ వర్మ లేకపోతే ఈ 2 మ్యాచ్లకి తను అవైలబుల్గా లేడు కాబట్టి శ్రేయస్ అయ్యర్కి ఏమన్నా గేమ్ టైం ఇవ్వాలా? ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేయొచ్చు, శ్రేయస్ అయ్యర్కి ఎందుకు గేమ్ టైం ఇవ్వాలి, తను ఎలాగో T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు కదా అని. రవి బిష్ణోయ్ కూడా వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు, తను ఆడించారుగా క్రితం మ్యాచ్లో, పర్ఫామ్ కూడా చేశాడు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ సరైన టైంకి రికవర్ అవ్వకపోతే మేబీ వాషింగ్టన్ సుందర్ స్థానంలో బిష్ణోయ్ వస్తాడేమో. అలాగే ఒకవేళ తిలక్ వర్మ పూర్తిగా రికవర్ అవ్వకపోతే ఎవరు నెక్స్ట్ ఇన్ లైన్? శ్రేయస్ అయ్యర్. సో విత్ దట్ లాజిక్ రవి బిష్ణోయ్ ఎలా అయితే ఆడించారో అదే లాజిక్ తోటి కనీసం ఒక మ్యాచ్ అయినా శ్రేయస్ అయ్యర్కి అవకాశం ఇవ్వాలి. లాజిక్ అదే అయితే. బట్ అగైన్ చాలా సందర్భాల్లో ఇండియన్ క్రికెట్ టీంలో లాజిక్ కాదు పనిచేసేది, మ్యాజిక్ పనిచేస్తుంటుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. దిస్ ఇస్ తిలక్ వర్మాస్ అప్డేట్ అండ్ దాని కారణంగా వచ్చే మార్పులు ఏవైతే జరగచ్చో. ఇది ఇలా ఉండగా WPL ఫస్ట్ సెంచరీ స్కోర్ అయింది. బై ద వే, మీరు ఇప్పటిదాకా వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో, అది చాలా హెల్ప్ అవుతుంది అల్గోరిథం పరంగా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్కి, దాట్ విల్ గివ్ us a lot of boost. ఎస్, WPL 82 మ్యాచ్ల తర్వాత ఫైనల్గా ఆ ఫస్ట్ సెంచరీ స్కోర్ చేయడం చూసాం. నాట్ శివ బ్రంట్, ఎవరైతే మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటరో ఈ WPLలో ఓవర్ ది పాస్ట్ 4 సీజన్స్, తనే ఫైనల్గా ఆ సెంచరీ మార్కుని చేరుకుంది. మొదటి 50 తను 30-32 బాల్స్లో స్కోర్ చేసినా కూడా తర్వాత 50 కొంచెం యాక్సలరేట్ చేసింది. అండ్ దాంతో సరిగ్గా 100 పరుగుల దగ్గర తన ఇన్నింగ్స్ పూర్తయింది. అండ్ MIకి 199 పరుగులు రావడానికి కారణంగా మారింది. అండ్ RCB చేజ్ చేస్తూ ఒక 14-15 రన్స్ తక్కువ స్కోర్ చేసి వాళ్ళ ఇన్నింగ్స్ పూర్తి అయిపోయింది. దాంతో MI మ్యాచ్ గెలిచారు. RCB వరుసగా 2 గేమ్ ఓడిపోయారు. RCB క్వాలిఫై అయిపోయినా కూడా టాప్ స్పాట్లో ఉండాలి, డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళాలంటే ఇంకొకటి గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు టాప్ స్పాట్లో ఉంటారు. ఇప్పుడు కొంచెం డైసీగా మారిందా సిచ్యువేషన్. ఎందుకు అంటే 2 ఓడిపోయారు వరుసగా, ఇంకొక మ్యాచ్ ఉంది, అది గెలిస్తే సరే, అది ఓడిపోతే నెట్ రన్ రేట్ బహుశా డిసైడ్ చేయొచ్చు టాప్ ప్లేస్లో ఎవరుంటారో.
ఎవరు నేరుగా ఫైనల్స్కి వెళ్తారో. ఆ ఎలిమినేటర్లో బహుశా ఆర్సీబీ ఆడే ఛాన్స్ ఉంది. కొంతమంది ఇంటర్నెట్లో ఫ్యాన్స్ ఇది టిపికల్ ఆర్సీబీ సిండ్రోమ్, చాలా బాగా ఆడతారు, ఫైనల్స్కి వచ్చే టైంకి ప్లేఆఫ్స్కి వచ్చే టైంకి వాళ్ళ ఫామ్ డిప్ అవుతుంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ బ్లిప్ ఇన్ ద రేడార్. ఇది జరుగుతుంటుంది అప్పుడప్పుడు. హోప్ఫుల్లీ దే కమ్ బ్యాక్ రిలీ స్ట్రాంగ్, బికాజ్ ఎలా అయితే ఫైట్ చేసిందో రిచా ఘోష్ అది చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. 35 for 5 చేసింగ్ 200 for a win. 35 for 5 నుంచి రిచా ఘోష్ వచ్చి చాలా కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఒకటి ఆడి 90 పరుగులు స్కోర్ చేసి లాస్ట్ ఓవర్ దాకా కూడా ఇంకా మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ ఉండింది మ్యాచ్ గెలవడానికి. అటువంటి ఒక నాక్ ఆడింది రిచా ఘోష్. సో షీ వాస్ ఫినామినల్, షీ వాస్ ఫెంటాస్టిక్. ఇంకొక 2-3 6 ఏమన్నా పడుంటే ఇద్దరు బ్యాటర్స్ సెంచరీ స్కోర్ చేయడం చూసిండే వాళ్ళం. ఇట్ వుడ్ హావ్ బీన్ అమేజింగ్ రన్ చేస్. బట్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ముంబై ఇండియన్స్, వాళ్ళు గెలిచారు. వరుసగా కొన్ని మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళకు కూడా గెలుపు చాలా అవసరం ఉండింది. పాయింట్స్ టేబుల్లో ఇప్పుడు 2వ స్థానానికి వాళ్ళు వచ్చారు. టాప్లో ఇప్పటికీ ఆర్సీబీనే ఉన్నారు. కానీ నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో మన WPLలో, దాట్ ఈస్ బిట్వీన్ గుజరాత్ జాయింట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది మస్ట్ విన్ గేమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే 10 పాయింట్స్కి వెళ్ళే అవకాశం ఉంది మిగతా 2 మ్యాచ్లు గెలిస్తే. సో దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 10 పాయింట్స్కి వెళ్ళలేరు. సో పొటెన్షియలీ ఆర్సీబీ ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ టాప్ స్పాట్ కూడా దక్కచ్చు, పొటెన్షియలీ, ప్రాబబ్లీ. సో దానికోసం ఆడుతున్నారు కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ దట్స్ కమింగ్ అప్ ఇన్ WPL. ఓకే, ఇది మన ఇండియన్ క్రికెట్ న్యూస్, WPL న్యూస్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ వరల్డ్ కప్ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగ్లాదేశ్ని రీప్లేస్ చేశారు స్కాట్లాండ్తో. బికాస్ బంగ్లాదేశ్ రామని చెప్పారు, ఇండియాకి ట్రావెల్ చేయమని చెప్పారు. సో ఐసీసీ వాళ్ళకు ఒక అల్టిమేటం ఇచ్చి వాళ్ళని రీప్లేస్ చేసేశారు. ఇది తెలిసిన విషయం. స్కాట్లాండ్కి ఏమో వీసా ఇష్యూస్ ఉన్నాయట. ఐసీసీ కాస్త చనువు తీసుకొని మా వీసాస్ ఇప్పించడంలో కొంచెం ఏమన్నా హెల్ప్ చేయగలిగితే బాగుంటుందని స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఐసీసీకి ఒక దర్యాప్తు ఇచ్చారట. ఓకే, ఒక మెసేజ్ పంపించారట. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ ఫర్ దెమ్. ప్లేయర్స్ అందరూ వస్తే బాగుంటుంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 2 రోజుల క్రితం ఏమన్నారు, బంగ్లాదేశ్ చాలా అన్యాయం జరిగిపోయింది, డబుల్ స్టాండర్డ్స్, ఇది ఇలా చేయకూడదు, ఐసీసీ ఇండియాకే ఫేవర్ చేస్తున్నారు అని చెప్పేసి మేము వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాం, మేము కూడా ఆడాలా వద్దా ఆలోచిస్తాము అన్నారు కదా. మా PM ఊర్లో లేడు, ఆయన వేరే దేశంకి వెళ్ళాడు. అదే దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళాడు ఆయన. దాని నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం, గవర్నమెంట్ ఏం చెప్తే అదే అని మోషిన్ నఖ్వీ చెప్పారు. వాళ్ళ కప్పు తస్కరించిన గొప్ప వ్యక్తి, మన ఏషియా కప్పు. అయితే వాళ్ళ PM వెనక్కి వచ్చారు. PMతో వాళ్ళకి ఏదో మీటింగ్ జరిగిందంట. ఈ మధ్యలో వాళ్ళ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. సల్మాన్ అలీ ఆగా ఏమో క్యాప్టెంట. వాళ్ళ స్క్వాడ్ చూస్తే మీకేమి పెద్ద వెనుల్లో వణికేం పుట్టదు. ఇట్స్ నాట్ ద గ్రేట్ సైడ్. వాళ్ళు బాబర్ ఆజంని ఇంక్లూడ్ చేశారు, షాహిన్ షాఫ్రీదిని పెట్టారు, కానీ హరీష్ రాఫ్ని వదిలేశారు. ఉంది అలా ఉంది స్క్వాడ్. సరే వాళ్ళు మ్యాచ్లు గెలుస్తారా ఏం చేస్తారు తర్వాత సంగతి. ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ పాకిస్తాన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, టు బి ఆనెస్ట్ విత్ యూ. మనలో మన మాట ఇది. బట్ ఇప్పుడు వాళ్ళ PMతో మాట్లాడి ఫ్రెష్గా చెప్పింది ఏంటంటే, మేము ఫ్రైడే కన్నా లేకపోతే మండే కన్నా ఫైనల్ డెసిషన్ చెప్తాము. మా PM ఏమన్నారంటే, అన్ని ఆప్షన్స్ టేబుల్ మీద పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుందాము అన్నారంట. దీంట్లో కొన్ని రూమర్స్ ఏంటంటే, పూర్తిగా వీళ్ళు వరల్డ్ కప్ బాయ్కాట్ చేయకపోవచ్చు, కాకపోతే ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్ ఏదైతే కొలంబోలో జరగబోతుందో దాన్ని మటుకు ఆడకపోవచ్చు. అంటే ఒక ప్రొటెస్ట్ లాగా బంగ్లాదేశ్కి చేసిన అన్యాయాన్ని ప్రొటెస్ట్ చేస్తూ మేము ఇండియాతో ఆడకపోవచ్చు అని ఒక పాసిబిలిటీ ఏదో డిస్కస్ చేస్తున్నారట. ఒకవేళ కనుక వీళ్ళు వరల్డ్ కప్కి రాకపోతే ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ పైన బోల్డని శాంక్షన్స్ విధించడానికి రెడీగా ఉన్నారంట. దాంట్లో మచ్చుక్కి బైలాటరల్ సిరీస్లు ఏవి జరగవు, మీ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఏ ఫారెన్ ప్లేయర్స్కి నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వం, అండ్ ఏషియా కప్లో మిమ్మల్ని ఆడనివ్వం, ఇలాంటివేవో చెప్పారట. ఆర్ ఇలాంటివేవో యాక్షన్స్ తీసుకోవచ్చు అని అగైన్ మనకి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన న్యూస్ రిపోర్ట్. సో ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలా అయితే మేము ఆడము అని చెప్పి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, పాకిస్తాన్ కూడా మేము ఆడము అంటే దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు చాలామంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీరు ఆడుకోండిరా, మీ BPLలో పాకిస్తాన్ ప్లేయర్స్, వీళ్ళు PSLలో బంగ్లాదేశ్ ప్లేయర్స్ మీరు ఆడుకోండి, బయలటర్స్ కూడా మీరే ఆడుకోండి, మీ కప్పులు మీరే తయారు చేసుకోండి అని చెప్పి వదిలేయడమే. ఇంకా అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు నేను నీకు తోడు, దొందే. ముందు వీడియో కూడా అనుకున్నాం వీళ్ళు ఒకటే అయిపోయారు. ఎందుకురా అంటే ఇద్దరికి ఎనిమీ రైట్ నౌ ఇండియా కాబట్టి ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అనే సిద్ధాంతంలో వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. పాకిస్తాన్ రాకపోతే నేనైతే అని విజిలేస్తా, పెద్ద నష్టమే లేదు వాళ్ళు రాకపోతే. అలా పెద్ద ఒకప్పుడు ఉన్నంత టఫ్ సైడ్ కాదు పాకిస్తాను, వాళ్ళని పెద్ద ఎంటర్టైనింగ్ క్రికెట్ ఆడరు. వాళ్ళు రాకపోతే వరల్డ్ కప్కి ఉన్న ఆ మెరుపు ఏమీ తగ్గిపోదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో వాళ్ళు రాకపోయారు, మేము ఇండియాతో ఆడమంటే ఆడకపోయారు. పెద్ద ఏదో హైప్ ఇచ్చుకుంటాం, మన ఇండియా పాకిస్తాన్ పెద్ద హైప్ లేదు, పాడు లేదు, ఎలాగో వాళ్ళని ఈజీగానే ఓడిస్తున్నాం. ఏదో ఏషియా కప్ ఫైనల్లో కాస్త క్లోజ్గా వెళ్ళింది మ్యాచ్, బట్ కన్సిస్టెంట్గా వాళ్ళని ఓడిస్తూనే వస్తున్నాం. ఇట్స్ నాట్ రియల్లీ ఎ కాంటెస్ట్ ఎనీమోర్.
ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం హైప్ ఇచ్చుకుంటాం పాకిస్తాన్ అని చెప్పేసి, కానీ వాళ్ళకంటే బెటర్గా ఆడుతున్న టీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, మనని ఓడించిన టీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, మనని పుష్ చేసిన టీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. పాకిస్తాన్తో పెద్ద విషయం ఏం లేదని మై పర్సనల్ ఒపీనియన్ మా బ్రోస్. మీరేమనుకుంటే చెప్పొచ్చు, పాకిస్తాన్ రాకపోతే మనకేమన్నా నష్టమా, ఐసీసీ వరల్డ్ కప్లో వాళ్ళని చూడకపోతే ఏమైనా బాధపడతారా? యూ కెన్ లెట్ మీ నో. డబుల్ స్టాండర్డ్స్ లేవు, ఎందుకంటే ఆ పాకిస్తాన్ టీంకే మీరు శ్రీలంకలో ఆడుకోండి, ఇండియాకి రావక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే ముందే డిస్కషన్ అయిపోయింది. బంగ్లాదేశ్ మధ్యలో వచ్చారు, మధ్యలో వచ్చి మీరు రావు, మాకు అన్యాయం జరిగింది, మీ సెక్యూరిటీ ఇవ్వలేరు, ఏదో చెప్తే కుదరదు అవన్నీ, అమ్మ మీరు రావాల్సిందని చెప్పారు. వాళ్ళు రానన్నారు, తీశారు. అది జరిగిన మ్యాటర్. మీరేమనుకుంటున్నారు ఈ పాకిస్తాన్ యాక్షన్ గురించి ఆర్ వాళ్ళ ఓవర్ యాక్షన్ గురించి? కమెంట్లో చెప్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, స్టాంప్ టైల్స్కి లైక్ చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తే, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.